వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. కాగా భూమి సెకండ్ల పాటు కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతాలలో గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో భూకంపాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో గత 27 సంవత్సరాల తర్వాత పలు చోట్ల భూమి కంపించడంతో వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పొనగంటి స్వామిరావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం భూమి అయితే ఒక్కసారిగా కంపించడంతో కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భూకంపం ఒక్కసారిగా కంపించడంతో ప్రజలంతా ఒక భయాందోళనకు గురవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున 7:27 ఒక్కసారి 2 సెకండ్స్ భూకంపం ఒక్కసారి భూమి కంపించడంతో కూడా ప్రజలందరూ కూడా మొత్తానికైతే ఇళ్లల్లో ఉన్నోళ్ళు ఇంటికి పరిమితమైన వాళ్ళు కూడా ఒక వాళ్ళ ఆందోళనకు అయితే గురవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు జిల్లా కేంద్రంలో కూడా మేడారం సమ్మక్క సారక్క గద్దెల వద్ద కూడా భూకంపం ఒక్కసారిగా కంపించడంతో కూడా పూజలు చేస్తున్న పూజారులు అయితే ఒక్కసారిగా భయాందోళనకు గురైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడి 2 గుళ్ళు అంటే 2 సమ్మక్క గద్దెల వద్ద కూడా ఒక్కసారి భూమి కంపించడంతో కూడా విగ్రహాలతో పాటు కూడా ఒక్కసారి ఇట్లా కదలడంతో కూడా అక్కడ చాలా వరకు కూడా ఆ పూజారి కొంచెం భయాందోళనకు గురైన నేపథ్యం అయితే ఉంది. మొత్తం మేడారం సమ్మక్క సారక్క ఏరియాలోని మేడారం గ్రామంలో కావచ్చు, సమ్మక్క సారక్క గద్దెల వద్ద కూడా ఒక భూకంపం తీవ్రత కూడా ఎక్కువ ఉందని కూడా ఇప్పటికే శాస్త్రజ్ఞులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూపాలపల్లి జిల్లాతో పాటు కూడా ములుగు జిల్లా కూడా దట్టమైన అడవి ప్రాంతం. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతం ఉండటంతో కూడా ఇప్పుడు గతంలో కూడా కొన్ని చెట్లు కూడా విరిగి పడిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా ఇవాళ ఎందుకంటే భూపాలపల్లి కూడా కోల్డ్ బెల్ట్ ఉండటంతో బొగ్గు గనులు కూడా బొగ్గు బావులు కూడా ఉండటంతో కూడా భూకంపం ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు పక్క గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వచ్చే వరద నీరంతా కూడా మొత్తానికి స్టోరేజ్ చేయడంతో కూడా దాని ద్వారా కూడా భూకంపాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇది తొలిసారిగా రావడం వరంగల్ జిల్లాకు అయితే ఒక్కసారి ప్రజలను కుదేసినట్టుగా ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టుగా చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూకంపం రావడంతో కూడా ప్రజలందరూ ఎటుదోచిన స్థితిలో కూడా కొన్ని చోట్ల కూడా ప్రహరీ గోడ కూడా రేకులతో పాటు కూడా గోడలు కూడా కూలిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ మనం పలు చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా నర్సంపేట, ఇటు ములుగు, ఎటు నాగారం, తర్వాత మేడారం గ్రామంలో కూడా, ఇటు భూపాలపల్లిలో కూడా చాలా వరకు భూకంపం ఒక్కసారి ఉదయాన్నే రావడంతో కూడా ప్రజలైతే చాలా ఉద్రేకతగా కూడా ప్రజల్లో పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెసిడెన్సీ ప్రాంతంలో ములుగు, భూపాలపల్లిలో నివసించే ప్రజలైతే చాలా భయాందోళనకు అయితే గురవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న వాటర్తో పాటు అక్కడ తర్వాత అక్కడ భూపాలపల్లిలో ఉన్న కోల్డ్ బెల్ట్లో అంటే మళ్ళీ మరోసారి కూడా రావడానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు అయితే ఇప్పటికీ దీని పట్ల భూకంపం ఎందుకు ఇలా సంభవించింది, మరి రానున్న రోజులలో సంభవించే అవకాశాలు ఉన్నాయా లేవని కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసి కూడా శాస్త్రజ్ఞులు అయితే ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ భూపాలపల్లికి సంబంధించిన కోల్డ్ బెల్టే కావచ్చు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ స్టోరేజ్ చేయడం ద్వారా కూడా వాటర్ ఉన్న చోట్ల కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఇప్పటికే వస్తున్నాయని చెప్పి కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ ఉదయం 7:27 రిక్టర్ ప్రకారం అయితే 5.3% మాత్రము భూమి కంపించదని చెప్పి కూడా ఇప్పటికే రిక్టర్లో కూడా నమోదైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ముఖ్యంగా కూడా భూపాలపల్లి, ఇటు ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కూడా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే ఉదయాన్నే భూకంపం రావడంతో కూడా ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, న్యూస్ 360 వరంగల్.